హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిమ్మ మొక్క పూత రాలకుండా ప్రతి పూత పిందగా మారాలంటే నిజంగా ఈ ఫర్టిలైజర్ ఇచ్చినాక వారం రోజులకే మొక్క రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇది పోషకాలు ఇవ్వక ముందుకు, పోషకాలు ఇచ్చిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు చూపిస్తాను. ఎంత రిజల్ట్ ఉందంటే ఓన్లీ ఇది నేను 100% చెప్పగలను. 1 వీక్లోనే చాలా చిగుర్లు వచ్చి పూత అనేది స్టార్ట్ అయింది. దానికి కావాల్సిన పోషకాలు, ఇవ్వవలసిన జాగ్రత్తలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 పోషకాలు ఇచ్చారనుకో మీ మొక్క అయితే నిజంగా 1 వీక్లోనే రిజల్ట్ లేకపోతే మాత్రం మీరు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత గ్యారంటీగా చెప్తున్నాను. నిజంగా చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దానికి నేను ఇచ్చిన పోషకాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మజ్జిగ, పెరుగుని వాటర్లో కలిపి ఒక 2 డేస్ పక్కకు పెట్టుకోండి. అలాగే బనానా ఫర్టిలైజర్ అది కూడా ఇవ్వండి. నిజంగా మొక్క అయితే నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది బిఫోర్ అన్నమాట. నేను పోషకాలు ఇవ్వక ముందుకు మొత్తం చుట్టూ కట్ చేయడానికి నేను మొక్కని ముందుకు జరిపాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకి ఏంటంటే కొంచెం కింది సైడ్ ఉండే లీవ్స్ అనేది మొత్తం స్టెమ్స్ అనేది కట్ చేసుకోవాలి ఓన్లీ మొదల్లో. ఎందుకంటే దానికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనం మొక్క మొదల్లో ఏమైనా పోషకాలు ఇవ్వాలన్నా, లేదంటే మొక్క మొదల్లో మనకు సాయిల్ తవ్వాలన్నా కూడా ఆ ముళ్ళులు అనేది గుచ్చుకుంటాయి. ఎంత కట్ చేసినా కూడా ఆ భయం ఉంటుంది. నాకైతే 2-3 టైమ్స్ బాగా ముళ్ళులు అయితే చాలా ఉంటాయి నిమ్మ చెట్టు. కాబట్టి ముందు మొదల్లో ఉండే స్టెమ్స్ అనేది కట్ చేసుకోవాలి. పైన కూడా పొడవు ఉండేది కట్ చేసుకుంటే మంచి చిగుర్లు అనేది వచ్చి మొక్క అనేది అంటే ఎక్కువ అంటే వేస్ట్ స్టెమ్స్ ఉంచడం వల్ల మొక్కకి ఏం ఉపయోగం లేదు. అలాగే సాయిల్ మొత్తం కూడా గుల్లగా చేసేసుకోవాలి. వాటర్ చల్లి ఒక 1 అవర్ వాటర్ చల్లిన తర్వాత చెయ్యండి. ఈజీగా సాయిల్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. నాకు ఇక్కడ చూడండి, ఇది ఇంకా ఒకటి కొమ్మ అది గట్టిగా ఉంది, అసలు విరగట్లేదు. అదైతే నాకు కదపాలంటే కూడా భయం ఇస్తుంది. అది ముళ్ళులు వచ్చి ఆల్రెడీ 2-3 టైమ్స్ గుచ్చుకున్నాయి. కానీ నాకు మొక్కలు అంటే ప్రాణం కాబట్టి నేను ఇంకా అది పట్టించుకోకుండా చేస్తూనే ఉంటాను. ఇలా చేసి ఇంకా నేను చూపించిన పోషకాలు ఇవ్వండి. నిజంగా మొక్కకైతే అసలు ఆల్రెడీ నేను చేసి 1 వీక్ అవుతుంది. ఆల్రెడీ ఫ్లవరింగు మొత్తం పూత అదంతా పిందెలు కూడా మారినాయి. జస్ట్ ఈ 2 పోషకాలు నిజంగా చాలా బాగా పనిచేసినాయి. నిమ్మ మొక్క ముడతగా ఉంటే కూడా ఈ మజ్జిగ అనేది స్ప్రే చేయొచ్చు. ముడత కూడా పోతుంది, ఆకురాలే సమస్య కూడా తగ్గుతుంది. మజ్జిగ వల్ల మొక్కలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే పులియబెట్టాలి. ఎండాకాలం ఏంటంటే ఒక 2 డేస్ పక్కన పెట్టామనుకో మజ్జిగ అనేది పులిసిపోతుంది కాబట్టి మొక్కలకు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్టెమ్స్ ఇందులో దాని చుట్టూ ఎండిపోయిన ఆకులు పడి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సైడ్కి నెట్టి కొంచెం మట్టి అయితే దానిపైన వేస్తున్నాను. దానిపైన వేయటం వల్ల మనం రోజు వాటరింగ్ చేయడం వల్ల తొందరగా కంపోస్ట్ లాగా అయ్యి ఇంకా మొక్కకు అనేది బలం అయితే వస్తుంది. నేను జస్ట్ దాని ఆకులు, ఆ కొమ్మలు కట్ చేసినవన్నీ కూడా దాని పక్కకే వేశాను. ఇది వచ్చేసి బనానా ఫర్టిలైజర్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, అది చేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా లాస్ట్లో ఉంది. అయితే నేను స్టార్టింగ్ నుంచి ఇచ్చిన తర్వాత దానికి మొక్క రిజల్ట్ చాలా బాగుంది. ఇది ఫైనల్గా ఇస్తున్నాను మళ్ళీ. అంటే వీక్లీ వన్స్ ఇవ్వచ్చు. ఫైనల్గా అంటే అది అయిపోయింది మొత్తం, ఇంకా మళ్ళీ చేసుకోవాలి బనానా ఫర్టిలైజర్ అనేది. ఇక్కడేమో మనం ఆకులు అవి కప్పేసాం కదా, వాటిపైనేమో నార్మల్ వాటర్ చల్లాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇచ్చి కూడా దాదాపు చాలా రోజుల నుంచి ఇస్తున్నాను. 1 వీకే రిజల్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు పిందెలు కూడా మారినాయి. నేను ఇచ్చాక 1 వీకే పువ్వు చిగుర్లు అన్నీ వచ్చేసి ఇంక ఇప్పుడు పిందెలు కూడా మారినాయి. ఇప్పుడు మీకు ఈ పిందె దశకు వచ్చినాక మొత్తం మొక్క అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అలాగే మజ్జిగది కూడా ఎలా చేసుకోవాలనేది ఇదే వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకండి. ఆ మజ్జిగది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం మొక్క అనేది ఇలా చిగుర్లు వచ్చి, అసలు ఇందాక నేను చూపించాను కదా, అప్పుడు నేను జస్ట్ వీడియో తీయలేదు, జస్ట్ ఫొటోస్ తీసాను. అది చూపించాను కదా, అక్కడ మొక్క చూడండి ఎంత చిన్నగా ఉండి చిగుర్లు లేవు, ఏం లేవు. కొంచెం దాన్ని కట్ చేసి మొత్తం ప్రూమింగ్ చేసుకొని దాని మొక్క మొదలు తవ్వి అన్నీ చేశాక ఇలా వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి మజ్జిగ అన్నమాట. మజ్జిగ చూడండి, ఇది 2-3 రోజులు నేను బయట పులియబెట్టాను. పులిసిన మజ్జిగే మొక్కలకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలకి ఇవ్వడానికి బయట పెట్టేసుకున్న తర్వాత దీంట్లో 1 లీటర్ వాటర్ కలిపి మొక్క పైన స్ప్రే చేయొచ్చు. అలాగే మొక్క మొదల్లో కూడా వేయచ్చు. ఇలా మొత్తం వాటర్లో కలిపేసి నేను
ఇంకొక బకెట్లో కలిపేసుకొని ఇంకా మొక్క మొదల్లో ఇచ్చాను. ఈ 2 పోషకాలు కూడా ఒక నిమ్మ మొక్క కానీ కాదు, ప్రతి ఒక్క మొక్కకు పూత రాలుతుంది అనుకుంటే వంకాయ కానీ ఇంకా టమాటో కానీ ఏ మొక్కకైనా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు నేను మీకు నిమ్మ మొక్క గురించి చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఇచ్చాను మొత్తం కూడా. చూడండి ఇదంతా కూడా స్టార్టింగ్లో ఎట్లుంది చూడండి, అంత కేరింగ్గా లేదు మొక్క అయితే. అంటే కొంచెం చిగుర్లు అవన్నీ ఇచ్చాక తర్వాత చాలా బాగా వచ్చినాయి అనమాట. చిగుర్లు వచ్చేసి ఫ్లవరింగ్ అనేది బాగా స్టార్ట్ అయింది. అసలు నిజంగా ఈ 2 పోషకాలు ఇచ్చిన వెంటనే రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా మీకు నిమ్మ మొక్క చూపించలేదు, ఎందుకంటే అప్పుడు నేను అంత కేర్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు నిమ్మకాయలు వస్తాయో లేవో అని చెప్పేసి నేను అంత పట్టించుకోలేదు. అయితే ఈ పోషకాలు చేశాక ఇక అన్ని మొక్కలతో ఈ మొక్కకు కూడా ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఇంకా అప్పుడు చిగుర్లు చూశాక ఇంకా మొదల్లో తవ్వేసి అదంతా చేసేసాను అనమాట. దీని చిగుర్లు చూసిన తర్వాత, ఈ పోషకాలు ఇచ్చే చిగుర్లు చూసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు పిందెలు కూడా వచ్చినాయి కొన్ని. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఆ ఫ్లవర్ అంతా రాలిపోకుండా ప్రతిది కూడా పిందెలుగా మారింది. తర్వాత కూడా మీకు చూపిస్తాను కాయలు ఎలా వచ్చాయి అది ఇది అనేది కూడా. ఇంకా పిందె దశలో కూడా గుత్తులుగా వస్తుంది నాదైతే ఎప్పుడైనా సరే. అసలు ఇన్ని రోజులు నేనే షాక్ అయ్యింది తెలుసా నిజంగా ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఎంత షార్ట్గా ఉండంటే మొక్క, నేను ఎప్పుడైనా క్రాప్ అయిపోయినాక కట్ చేసి పెడతాను, అప్పుడు చిన్నగా ఉంటుంది. ఇంకా పోషకాలు ఇచ్చినాక చిగుర్లు వచ్చేసి అమాంతం బుషిగా అయిపోయింది. ఇలా నేను మొత్తం మొక్క పైన అదే మజ్జిగ ఏదైతే ఉందో అది స్ప్రే చేస్తున్నాను పైనుండి మొత్తం కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సింపుల్ 2 ఈ పోషకాలు ఇచ్చి చూడండి, అమేజింగ్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఆల్రెడీ బిఫోర్ ఆఫ్టర్, ఫస్ట్ నేను నిల్చొని ఉన్నాను కదా ఆ మొక్క ముందు, దానికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ అనేది వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ గార్డెన్లో నిమ్మకాయలు కాయట్లేదు అనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీ మొక్క కూడా ఇదే విధంగా బుషిగా తయారై ఎక్కువ ఫ్లవర్స్ పువ్వులు పిందెలు రాలకుండా పూత రాలకుండా ఈ పుల్లటి మజ్జిగ అనేది పూత రాలకుండా చాలా ఉపయోగపడుతుంది. బనానా ఫర్టిలైజర్ అనేది మంచి ఐరన్ అందేసి మొక్క అనేది సైజు పెంచుతుంది, మొక్క గ్రోతింగ్ ఉంటుంది, చిగుర్లు రావడానికి తోడ్పడుతుంది. ఫ్లవరింగ్ రావడానికి ఫస్ట్ ఫ్లవరింగ్ చిగుర్లు రావాలంటే బనానా ఫర్టిలైజర్ ఫస్ట్ ఇవ్వండి, తర్వాత మజ్జిగ ఇవ్వండి. నిమ్మ మొక్క గురించి అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సింది మొక్కకి కట్ చేయండి, ఎక్కువ ఆకులు ఏవైనా ఉంటే అది కట్ చేసి తర్వాత మొక్క మొదళ్ళు తవ్వేసి ఆ తర్వాత బనానా ఫర్టిలైజర్ ఇవ్వండి. అప్పుడు చిగురులు వచ్చి పూత వస్తుంది. ఆ పూత రాలిపోకుండా ప్రతి చిగురు కూడా పిందగా మారాలంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి అలాగే మొదట్లో కూడా ఇవ్వండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను సెకండ్ టైం, తప్పకుండా ఇలా చేసి చూడండి. మీ నిమ్మ మొక్కకు 100% కాయలు వస్తే నాది గ్యారంటీ. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే ఉంటాయి మన ఛానల్ని, తప్పకుండా చెక్ చేయండి. ప్లీజ్ like my video friends. Thanks for